హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల సంఘటనలు జరుగుతుంది. కొంతమంది దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, అత్యాచారాలు పాల్పడటం, మోసాలు చేయటం, డబ్బుల పేరుతోటి, ప్లాట్ల పేరుతోటి, రకరకాల ఉద్యోగాల పేరుతోటి మోసాలకు పాల్పడటం అనేటువంటి జరుగుతాం. ఈ సందర్భంగా బాధితులందరూ కూడా తమకు న్యాయం చేయమని, నేరం చేసినటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోమని సంబంధిత పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదులు ఇస్తాం. అయితే బాధితుడికి సహాయం చేయకుండా ఎవరైతే నేరం చేసిర్రో వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయి పోలీసులు కేసులు కట్టడానికి దరఖాస్తు తీసుకుంటానికి కూడా మరి ముందుకు రావటం లేదు. చాలా మంది దరఖాస్తులు తీసుకుంటలేరు, దరఖాస్తులు తీసుకుంటే కేసులు కడతలేదు, కేసులు కడితే ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, ఇన్వెస్టిగేషన్ చేస్తే నేరస్తులను అరెస్ట్ చేయట్లేదు. పోలీసులకు కావాల్సినటువంటి వ్యక్తులైతే ఇట్లా దరఖాస్తు చేయగానే నిమిషాలలో ఎఫ్ఐఆర్ పిలుస్తారు. వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి నేరం చేయకపోయిన అన్యాయంగా రిమాండ్ చేస్తారు. కానీ కొంతమంది బాధితులు నిజంగా అన్యాయానికి గురైనటువంటి వ్యక్తులు న్యాయం కోసం పోలీసులకు పోతే మరి పోలీసులు ఎఫ్ఐఆర్ గుంజటం లేదు. ఎఫ్ఐఆర్ చేయటం అనేటటువంటి ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక నేరం జరిగినప్పుడు అది చట్టబద్ధమైనటువంటి నేరమా లేదు చట్టబద్ధమైన నేరమా అనేటువంటిది ఒకటి, పట్టదగినటువంటి నేరమా పట్టతగని నేరమా అనేటటువంటిది రెండు. ఈ రెండింటిని కూడా మన జాగ్రత్తగా దరఖాస్తులు రాసేటప్పుడు రాయాలి. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైనా కొట్టిరనుకోండి, ఇల్లీగల్ ట్రెస్పాస్, దోపిడీ, హత్య, రేప్ లేదు చీటింగ్, ఇట్లాంటి అన్ని కూడా కాగ్నైజబుల్ అఫెన్సెస్ కింద ఉంటారు. మామూలు వచ్చి మామూలుగా తిట్టడము లేకపోతే ఇట్లాంటి చేసినప్పుడు నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ అంటారు. అయితే ఎవరైనా కొట్టినప్పుడు గాయం వచ్చింది అనుకోండి, కాగ్నైజబుల్ కంప్లైంట్ కింద ఉంటుంది. గాయం లేదనుకోండి, నాన్ కాగ్నైజబుల్ కంప్లైంట్ కింద ఉండేటటువంటి పరిస్థితి. అందుకని పట్టదగిన నేరం అనేటటువంటిది రెండు సెక్షన్లు ఉంటాయి. పట్టదగినటువంటి నేరాలలో పోలీసులు ఖచ్చితంగా మనం దరఖాస్తు ఇవ్వగానే వెంటనే మనం ఇచ్చినటువంటి దరఖాస్తు మీద కేసులు కట్టి సంబంధిత వ్యక్తుల మీద, దానికి పాల్పడేటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. అయితే మీరు దరఖాస్తు ఇచ్చినా పోలీసులు కేసులు కట్టలేదా, లేదు పోలీసులు మీ యొక్క దరఖాస్తుని తీసుకోలేదా, మీరే భయపడకండి. మీరు కాక ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు మనం ఇచ్చినప్పుడు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకోకపోతే ఖచ్చితంగా మీరు డిఎస్పీ దగ్గర ఇవ్వండి, తర్వాత ఎస్పీ దగ్గర ఇవ్వండి, వాళ్ళ దగ్గర మీరు కంప్లైంట్ పెట్టండి. ఒకవేళ వాళ్ళు కూడా మీరు పోలీసులు దరఖాస్తులు తీసుకోకపోతే రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎకనాలజ్మెంట్ అనేటటువంటి ఒక దాని ద్వారా సర్వీస్ మన పోస్ట్ ఆఫీస్ పోయి మీ యొక్క దరఖాస్తుని రిజిస్టర్డ్ పోస్టులలో పంపండి. లోకల్ ఉండేటటువంటి ఎస్ఐ దరఖాస్తు తీసుకోకపోతే పోస్టులో పంపండి. దరఖాస్తు తీసుకొని కేసు కట్టకపోతే సంబంధిత జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీకి దరఖాస్తు పెట్టండి, ఊర్లల్లో జిల్లాలో. అయితే లేదు టౌన్లలో ఉన్నప్పుడు డీసీపీలకు కానీ సిపిలకు కానీ డీజీపీతో సహా వీరందరినీ కూడా కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చి ఎకనాలజ్మెంట్ తీసుకోండి. లేదు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపితే ఖచ్చితంగా మనకు వాళ్ళ సంబంధిత అధికారులకు కంప్లైంట్ ముట్టగానే మనకు అకాడమెంట్ వచ్చేటట్టుగా రిజిస్టర్డ్ పోస్ట్ విత్ అకాడమెంట్ డ్యూ అనేటటువంటి పేరుతోటి రిజిస్టర్ పోస్ట్ చేయండి. ఆ కంప్లైంట్ కాపీ తీసుకోండి. మీరు ఏదైనా ఒక అడ్వకేట్ పెట్టుకొని మీరు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో లేదు ఇన్సిడెంట్ జరిగినటువంటి మోసం లేదు ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ట్రయల్ కోర్టులో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అక్కడ మీరు ఒక అడ్వకేట్ పెట్టుకొని మీరు కంప్లైంట్ చేయండి, మీకు కావాల్సినటువంటి న్యాయం పొందండి. లేదు అంటే ఎవరినైనా అడ్వకేట్ పెట్టుకొని హైకోర్టులో కూడా మనం రిట్ పిటిషన్ వేయచ్చు. లలిత కుమారి స్టేట్ ఆఫ్ పంజాబ్ అనేటటువంటి కేసులో ఎవరో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పట్టదగిన నేరంలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని కేసులు కట్టాలి, న్యాయం చేయాలనేటటువంటి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వటం అని జరిగింది. అందుకనే మీరు మన రిట్ పిటిషన్స్ కూడా వేసుకోవచ్చు.
కావలసినటువంటి పద్ధతులలో ఎవరైతే దాడికి దౌర్జన్యాలకు మోసాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టించేటటువంటి ఒక మార్గం ఉంది. దాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.